ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి. 2 రోజుల నుంచి తలనొప్పిగా బాధపడుతున్నావు. ఎట్లా ఉన్నామా? రౌండ్ ఇలా చుట్టూ నొప్పి వస్తా ఉండేదా? ఈ రోజు ప్రార్థనలో ప్రేయర్ రాసి. ఏ ఊరమ్మా మీది? రాగమక్కపల్లి నుంచి వస్తున్నారు సహోదరి. చూడండి, తలలో రౌండ్ గా 2 రోజుల నుంచి నొప్పితో బాధపడుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ రాసుకుని ప్రార్థనలు ఏకీవించింది. ఇప్పుడే దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు స్తోత్రాలు. వందనాలు. 15 రోజులు జ్వరం తగ్గుతుంది. జ్వరం తగ్గిపోయింది. ఈ రోజు నడుము లేపి తగ్గిపోయింది. ఈ రోజు నడుము తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉండేది నడుము నొప్పి? నడుము నొప్పి 15 రోజులు జ్వరము నడుము నొప్పి ఉండేది. ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందా? నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. వందనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడే నడుము నొప్పి తగ్గిపోయిందా? అమ్మాయి గర్భఫలం ఇస్తే నేను సాక్ష్యం చెప్తాను. గర్భఫలం వచ్చింది. నాకు తల బరువుగా ఉంది. తల బరువుగా ఎప్పటి నుంచి ఉండేదమ్మా? 10 రోజుల నుంచి తల బరువుగా ఉంది. నేను మంగళవారం దర్శి ప్రార్థనలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నా, తల తగ్గిపోయిందా? బరువు తగ్గిపోయింది. ప్రార్థన చేశారు. ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావా? తగ్గిపోయిందా తల భారం? ఏ ఊరు నుంచి వస్తున్నావు తల్లి? పెద్ద ఆరవీడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నాకు మొక్కలెమిటి రక్తం పడుతుంటే నేను ఈ బిడ్డలలో నేను సాక్ష్యం చెబితే ఏసురక్తం గుండా నాకు ఏసురక్తం ప్రార్థన చేసుకొని తాగుతుంటే ఈ ఏసురక్తం ద్వారాగా నాకు రక్తం పడేది తగ్గింది. చెప్పమ్మా. నా పేరు రూత్ కుమారి. నా కడుపులో నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే కడుపులో గడ్డలు అని చెప్పారు. కడుపులో గడ్డ ఉందని చెప్పారమ్మా? గర్భసంచి దగ్గర. అవి కరగగానే ఆపరేషన్ అన్నారు. కానీ ఇక్కడ నమ్మకంతో వచ్చి 3 బాటిల్ ఎప్పుడు వచ్చావమ్మా? క్రిస్మస్ ముందు వచ్చావు. క్రిస్మస్ ముందు వచ్చి ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ 3 తీసుకున్నావు. 3 తీసుకుంటే ఒక వాడితేనే తగ్గిపోయింది. అమ్మా ప్రేయర్ ఆయిల్ వాడావు ఒకటి. ఏ ఊరు మీది? హైదరాబాద్ లో ఉంటారు. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ అమ్మ వాళ్ళు ఉండేది వెంకటాచలంపల్లి, దర్శిలో ఉంటారు. అయితే ఇప్పుడు 3 ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ చెప్పినట్టుగా తీసుకొని ఒక ప్రేయర్ ఆయిల్ వాడేసి తగ్గిపోయింది. అసలు ఇంకా గడ్డలు లేవన్నారా? ఆపరేషన్ లేకుండా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. మనకున్న సమస్యలని దేవునికి తెలియచేయడం. ఈయనకి ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే ఆయనకంట 2 కళ్ళు కూడా పెరికివేయబడ్డాయంట. ఆయనకి 2 కళ్ళు ఎందుకు పెరికివేయబడ్డాయని మనము చూస్తే, ఈ సంసోను చాలా అందగాడు. ఆయన 1000 మంది పురుషులున్న సంసోను ఒక్కడినే చాలా ఈజీగా త్వరగా గుర్తుపట్టగలిగే రూపము సంసోనుది. అంతటి రూపము కలిగిన ఈ సంసోను ఆయన కళ్ళు మాత్రం మంచిగా లేవంట. హల్లెలూయా. మనిషి చూడడానికి బాగున్నాడు, మనిషి అందరిలో ప్రత్యేకంగా కనబడుతున్నాడు, కానీ ఈయన కంటి చూపు మాత్రం సరిగ్గా లేదంట. సరిగ్గా లేని ఈయన కన్ను ఏది చూస్తే అటువైపుకి ఈయన మనస్సు పరిగెత్తుతా ఉంది. ఈయన కన్ను ఏదైతే చూస్తుందో ఆ చూసిన దాన్ని స్వంతం చేసుకోవాలని ఒక పిచ్చి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఈ సంసోను కనబడతా ఉన్నాడు. అలా ఆయన ఒక దినము ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడ కొంతమంది వేశ్యలు ఉన్నారంట. వేశ్యలు ఉంటే ఆ వేశ్యలలో ఒక స్త్రీ ఈయనకి బాగా నచ్చింది. ఆమె వేశ్య అని తెలిసినా కూడా
ఆమెతో సహవాసము చేయాలని కోరుకున్నాడు ఈ సంసోను. ఆమెతో సహవాసము చేయాలని కోరుకొని ఆమెతో ఉన్నప్పుడు ఆమె అయితే సంసోనికి నమ్మకంగా లేదండి. హల్లెలూయా. ఈ సంసోన్ అయితే ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆ దలీలా ఈయనకి నమ్మకంగా ఉంటుంది అని ఊహించుకుంటూ ఆమె దగ్గర పడి ఉంటున్నాడు. ఆమె దగ్గర ఆయన ఉంటూ ఉంటూ ఆమె ఆయనకు ఒక బలహీనతగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, ఇంకా ఈ దలీలా లేకపోతే నేను బ్రతకలేనేమో, ఈ స్త్రీ నా జీవితంలో లేకపోతే నాకు ఇంకా మరణమేనేమో అని ఈ సంసోను ఒక బలహీనమైన వ్యక్తిగా మారిపోయి దేవుడు తనని ఎందుకు పిలుచుకున్నాడో, దేవుడు ఆయనకి ఎందుకు అంతటి బలమిచ్చాడోనని ఈ సంసోను గ్రహించుకోక స్త్రీ అనే బలహీనతలో పడిపోయిన ఈ సంసోను ఆమె ఏది చెబితే అది చేస్తా ఉన్నాడు. ఆమె ఎలా ఉండమంటే అలా మారిపోతూ ఉన్నాడు ఈ సంసోను. ఎందుకు ఈ మాటను మనము చెప్పుకుంటున్నామంటే ఆమె ఎలా చెప్తే అలా చేస్తున్నాడని. సంసోను అంటే ఫిలిష్తీయులకి చాలా కోపం ఉండింది. ఎందుకంటే సంసోను ఫిలిష్తీయుల మాటను అంగీకరించేవాడు కాదు. ఫిలిష్తీయులు సంసోను దృష్టిలో చాలా చిన్నవారిగా, అల్పులుగా కనబడేవారు. సంసోను మీదకి వెళ్ళి కొట్టాలన్నా లేకపోతే అతని మీద దాడి చేయాలన్నా కూడా ఫిలిష్తీయులకి అంత బలము లేదు, అంత జ్ఞానం లేదు. ఒకవేళ కొట్టి జయిద్దామా అంటే వారి బలము సరిపోదు. ఒకవేళ జ్ఞానము చేత సంసోనుని జయిద్దామా అంటే ఫిలిష్తీయులకి సంసోనుకి మించిన జ్ఞానము లేదు. ఈ రెండు విషయాల్లో మీరు సంసోనుకి ఆయన మీద తిరుగుబాటు చేయడానికైనా లేకపోతే సంసోనుని జయించడానికైనా ఈ ఫిలిష్తీయులకి వీలు కావడలేదు. వీలు కాకపోతున్నప్పుడు సంసోనుకి కలిగిన బలహీనతని, సంసోను బలహీనపడ్డాడు అని వినిన ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంట, ఆ దలీలా దగ్గరికి వెళ్ళి డబ్బాశ చూపిస్తా ఉన్నారంట. డబ్బాశ చూపించి ఆమెని అడుగుతున్నారంట, ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలన్నా, ఎంత ధనము కావాలన్నా నీకు ఇస్తాము. సంసోనుకు ఉన్న బలము ఎక్కడి నుండి వస్తుందో, ఆయనకు ఉన్న బలాన్ని విరిచేయాలంటే ఏమి చేయాలో కనుక్కో అని ఈ ఫిలిష్తీయులు ఈ దలీలాని బలవంత పెట్టినప్పుడు దలీలాకి సంసోనేమి భర్త కాదు. ఆయన కొరకు ఈమె ఏమి నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారిద్దరి మధ్యన నిబంధన లేదు. ఆమె డబ్బు చేత కొనబడిన స్త్రీ కాబట్టి, డబ్బుకి అమ్ముడుపోయే స్త్రీ కాబట్టి ఆమెకి మనుషుల మాటల మీద విలువ లేదు, మనుషుల యొక్క పనుల మీద విలువ లేదు, మనుషులకు ఉన్న గొప్పతనానికి ఈమె దగ్గర విలువ లేదు. అలాంటి స్త్రీ దగ్గర ఈ సంసోను బ్రతుకుతున్నాడు కాబట్టి, విలువ లేని ఆమెతో సహవాసము చేస్తున్నాడు కాబట్టి సంసోనుకు ఉన్న జ్ఞానాన్ని కానీ ఆయనకు ఉన్న బలాన్ని కానీ ఈమె అది విలువైనదిగా భావించకుండా సంసోనుకు దేవుడిచ్చిన బహుమానాన్ని డబ్బుతోటి ఈ దలీలా దొంగిలిస్తా ఉందండి. హల్లెలూయా. డబ్బిస్తే సంసోనును కూడా అప్పగించడానికి ఇష్టపడింది ఈమె. సంసోనుకైతే అవన్నీ తెలియదు, కానీ ఆయన ఎంత చివరిగా బలహీనపడిపోయాడంటే ఆమె ఏ పరీక్ష పెడుతూ
జరుగుతున్న ఆ పరీక్షలకు ఈయన లోబడిపోయి ఫిలిష్తీయులు ఆయనని తాళ్లతో కట్టిన నిరవంజి చెట్లతో బంధించిన ఇలా రకరకాల ప్రయోగాలు సంసోను మీద చేస్తూ ఉన్నా సంసోను ఆమె చెప్పే ప్రతి మాటికి లోబడి చేస్తున్న పనిని ఆమె ఇంకా అర్థం చేసుకుంటుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ దలీలాకేం అర్థం కాడల్లా. సంసోను చెప్తున్న ప్రతి మాటను తీసుకెళ్ళి ఫిలిష్తీయులకు చెప్తా ఉంది. సంసోను ఆ ఫిలిష్తీయులు పెట్టిన పరీక్షలో నెగ్గడం, వారిని ఓడిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా చివరికి ఏది చేసినా కూడా ఈయనను మనం పట్టుకోలేకపోతున్నామని దలీలా దగ్గరికి వచ్చి ఆమె అంటున్నారు, నువ్వు ఎలాగైనా సరే సంసోను యొక్క బలహీనత మాకు చెప్పకపోతే నిన్ను చంపేస్తామన్నారు. చంపేస్తామనగానే చావు అంటే ఎవరికైనా భయమే కదా. ఏం చేసింది, సంసోన్ని ఇంట్లో నుండి గెంటేసిందట. నువ్వు ఎన్నిసార్లు నన్ను మోసం చేశావు, ఇన్నిసార్లు నన్ను బాధ పెట్టావు, ఇన్నిసార్లు నువ్వు నన్ను అవమానించావు అని సంసోన్ ఏం చేసిందంట, ఇంక నువ్వు నా ఇంటికి రావద్దని ఇంట్లో నుండి గెంటేసిందంట. ఆమె చేసే వృత్తి వ్యభిచారమైనా, అది ఎవరికి అంగీకారము కానిదైనా, ఆమె చేసే పని వలన అనేకులు నష్టపోతున్నారు అని ఆమెకు తెలిసినా కూడా ఆమె తన పనిని మానుకోలేదు. కానీ సంసోనుకు ఉన్న బలాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ సంసోన్ని గెంటి వేస్తే ఆ సంసోనుకి అప్పుడు కుటుంబాన్ని విడిచి, తల్లిదండ్రులను విడిచేసి వచ్చేసాడు. తన ప్రజలందరిని వదులుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఆయన అనుకున్నాడు చివరికి, ఏది ఏమైనా నీ దగ్గరే నేను చనిపోవడానికి ఇష్టపడతాను అని సంసోను చెప్తాడు. ఆయన బలం ఎక్కడుందోనని, ఆయన బలం ఎక్కడుందోనని చెప్పగలనే ఈమె వెంటనే వారి ప్రజలకి చెప్పేసింది, సంసోనుకి తల క్షౌరము చేస్తే చాలు, ఆయనలో ఉన్న బలమంతా పోయిద్ది. ఒక బలం లేని వ్యక్తిగా అతను ఉంటాడు అని చెప్పినప్పుడు ఈ ఫిలిష్తీయులు వచ్చారు. ఈమె చక్కగా ఆయనకి తాపించి ద్రాక్షారసము చేత మత్తుణ్ణి చేసి పడుకోబెట్టి, ఒక్కసారి వాళ్ళ ఫిలిష్తీయుల్ని పిలవంగానే వాళ్ళు వచ్చిన వెంటనే మొదటిగా వారు చేసిన పని ఏమిటంట, సంసోను యొక్క కళ్ళను పొడిచేశారంట. ఎందుకంటే కంటి చూపు పోయిందనుకోండి, తప్పించుకోవడానికి ఇబ్బంది పడతారు, ఎటు వెళ్ళలేరు. కాబట్టి వీరికి సంసోను బలము తెలియంగానే సంసోనుకు ఉన్న కళ్ళని పెరికివేసి, అతను బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తికి ఇచ్చిన ఆ జుట్టు అంతటిని ఏం చేశారంట, క్షౌరం చేసేసారంట. నీట్గా క్షౌరం చేశారు. ఇంకా తీసుకెళ్లారు ఆయన్ని, ఇష్టం వచ్చినట్లు హింసపడిగా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు హింస పెడుతూ ఉంటే అది కూడా గేల్ చేస్తా ఉన్నారంట. ఎలా గేల్ చేస్తున్నారంటే, ఫిలిష్తీయులకి సంసోను ఏదైతే చేశాడో, వారిని ఎలా అయితే తరిమి కొట్టాడో, వారి పొలాల్ని ఎలా అయితే నాశనము చేశాడో, వారి జనాల్ని ఎలా అయితే చంపాడోనని అవన్నీ జ్ఞాపకము చేసుకుంటూ వారు అంటున్నారంట, మన పంట పొలాల్ని పాడు చేసిన వాడు, మన ప్రజలని చంపినవాడు, ఈరోజు మన చేతికి మన దేవత మనకు అప్పగించింది అని గేలి చేస్తా ఉన్నారంట, ఎగతాళి చేస్తా ఉన్నారంట. ఎగతాళి చేస్తూ ఉంటే సంసోను చెవులకి ఈ మాటలు వినబడతా ఉన్నాయి. వినబడతా ఉంటే ఎవరికైనా కానీ ఎగతాళి చేస్తే బాధే కదా.
ఒకవేళ మనలో ఉన్న బలహీనతలైనా ఎత్తి చూపించారనుకోండి, ఎవరైనా బాధపడతారు. ఎలా బాధపడతారంటే, ఇప్పుడు సంసోన్ని అందరినీ చంపాడు. అందరినీ చంపినా ఈ ఫిలిస్తీన్లు మరలా అంటున్నాడు, మనల్ని చంపాడు కదా, వీడు మనకి చేతికి దొరికాడు అనగానే ఆ మాట వినగానే సంసోను హృదయంలో బాధేసింది. నన్ను వీళ్ళు అవహేళన చేస్తూ ఉన్నారు, నన్ను నిందిస్తూ ఉన్నారు, నన్ను వీరు రకరకాలుగా బాధ పెడుతూ ఉన్నారు అని ఆ సమయంలో అంట సంసోనుని బలి అర్పించాలనుకున్నారంట. దానికి పెట్టిన పేరేమిటంటే మహాబలి అంట. దాగోను అనే దేవతకి సంసోనుని బలిగా అర్పించడము మహాబలి అని ఈ ఫిలిస్తీన్లు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకే వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటున్నారంట సమాజం, ఆ గుడిలో అందరూ. ఈరోజు మనకి మహాబలి జరగబోతుంది. మన దేవత మనల్ని, ఈ సంసోన్ని మన చేతికి అప్పగించింది కాబట్టి మనమందరము సంతోషిద్దాం, మనమందరము ఆనందిద్దామని వీళ్ళు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు సంసోనికి యెహోవా జ్ఞాపకం వచ్చాడంట. హల్లెలూయా. జ్ఞాపకం వచ్చి అంటున్నాడంట, అయ్యా మీరు నా కళ్ళు పొడి చేశారు కదా, దాని నిమిత్తము నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎంత పెద్ద సమస్య వచ్చిందో కదా ఈయనకి. ఈయన జుట్టు తీసేసినందుకు కాదంట సంసోను పగ తీర్చుకోవాలనుకుంటుంది. నా కళ్ళు పొడి చేశారు కదా, నన్ను చూడనీయకుండా చేసేశారు కదా, మీరు ఈ కళ్ళు పొడిచారు కాబట్టి వీరి మీద నేను పగ తీర్చుకోవాలి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి నన్ను బలపరిచయ్యా అని ప్రార్థన చేస్తూ అక్కడికి సైనికులు ఆయనను తీసుకొచ్చారంట. ఆ గుడిలోకి తీసుకురాగానే ఆ మనుషులకు చెప్తున్నాడంట, నన్ను ఒక గోడ కానించండి అంటున్నాడంట. అంటే బలహీనుడు కదా, అప్పుడు దాకా పాపం ఆయన్ని ఒక పెద్ద రాతి బండతోటి రాత్రంతా కూడా విసిరించారంట. అంటే ఒక పశువులు చేయవలసిన గానుగుని ఈయన చేత విసిరించారంట. ఓపిక లేక, సత్తువ లేక ఇద్దరు మనుషులు తీసుకొస్తే నన్ను ఒక గోడకి ఆనిచ్చి పెట్టండి అని అడుగుతున్నాడంట. ఆ గోడ దగ్గర ఆనిస్తే ఆ గోడని అలా 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 తడుముకొని గోడకి 2 స్తంభాలు ఉన్నాయంట. ఆ 2 స్తంభాల దగ్గర మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఒక్కసారి వంగాడంటండి. ఆయన ఏం చేశాడు? వంగాడు, లాగలేదు. ఆ 2 స్తంభాలు పట్టుకుని ఒక్కసారి వంగనల్లే 2 అంతస్తుల దాగోను గుడి మొత్తం కుప్పకూలిపోయిందంటండి. హల్లెలూయా. మనకి టీవీలలో, సినిమాలలో ఏం చూపిస్తారంటే సంసోను గురించి ఆయనని తాళ్లతో కడితే బలవంతంగా ఆయన లాగినట్టు చూపిస్తారు, కానీ బైబిల్ అలా రాయలా. ఆ 2 స్తంభాలను పట్టుకొని వంగాడంట ఆయన. అంటే దేవుని అభిషేకము మనము కొంచెం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మోకరిస్తే ఎంతటి శక్తి అయినా, ఎంతటి తిరుగుబాటు అయినా, ఎంతటి అన్యాయపు తీర్పు అయినా మన కాళ్ళ మీద అది మోకరించాల్సిందే. హల్లెలూయా. అది మన కాళ్ళ కింద ఉండిపోవాల్సిందే. ఎప్పుడంట? మనము దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, దేవునికి మన సమస్య చెప్పినప్పుడు, దేవునికి మన కష్టాన్ని తెలియచేసి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? అన్నిటిని తీసుకొచ్చి మన కాళ్ళ కింద పెట్టేస్తాడంట. ఆ తర్వాత ఆ దాగోను గుడి కూలిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సంసోను తన జీవిత కాలములో చంపబడిన లెక్క కంటే కూడా ఆ గుడి కింద చనిపోయిన వారంట చాలా ఎక్కువ మందిగా ఉన్నారంట. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవాను జ్ఞాపకము చేసుకున్న విజ్ఞాపన చేశాను.
దేవునికి తెలీదా సంసోనుకి కళ్ళు తీసేశారని? తెలుసు. తెలిసిన దేవుడు తన చేయి విడిచిపెట్టాడని గ్రహించుకున్నాడు కాబట్టి అంటున్నాడు, జ్ఞాపన తిరిగి ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఒక్కోసారి అంటాము, ప్రార్థన చేసుకుందామమ్మా అన్నాం అనుకో, కోపం ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఏం దేవుడికి నా సమస్య తెలీదా? నేను చెప్పకపోతే ఆయనకి అర్థం కాదా? నేను చెప్పకపోతే ఆయన చూడడం లేదా, తెలుసుకోవడం లేదా అని దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉంటాం. దేవుని క్రియల్ని ప్రశ్న వేస్తూ ఉంటాం. కానీ ఈ సంసోను అయితే అంటున్నాడు, కష్టకాలంలో, ఎగతాళి చేయబడుతున్న సమయంలో జ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. తిరిగి తిరిగి దేవునికి జ్ఞాపకము చేస్తున్నాడు. నా బలహీనత ఇది, నేను నీకు దూరమైపోయి బ్రతికినందుకు నేను బలహీన పడిపోయాను. మనుషులు అపహాస్యము చేస్తున్నారు, నా కళ్ళు పెరిగి వేశారు, కాబట్టి వీరి మీద నేను పగ తీర్చుకోవాలి, నాకు బలాన్నివ్వు అని విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకుని సంసోను పక్షమున నిలవబడ్డాడు. హల్లెలూయా. ఈ దినము మనము కూడా మనకు కలిగిన బలహీనతలను బట్టి, మనకు వచ్చిన శ్రమను బట్టి మనం ఎవరిని జ్ఞాపకము చేసుకోవాలంట? తిరిగి దేవునికి జ్ఞాపకము చేయాలంట. దేవునికి చెబుతా ఉండాలి, జ్ఞాపకము చేస్తూ ఉండాలి. అంతే కదండి. మనకి ఎవరైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక లెటర్ ఇస్తారు, పలానా వాళ్ళని వెళ్ళి కలవండి అని. అక్కడికి వెళ్తే అతను అంటాడు, ఇంకొకసారి నాకు జ్ఞాపకము చేయమ్మా, నేను ఆ పని చేసి పెడతాను అంటాడు. ఆ పని జరిగేదాకా ఏం చేస్తుంటాము, మనం గుర్తు చేస్తూ ఉంటాం. అయ్యా నాది అప్లికేషన్ చూడయ్యా, నాకు ఉద్యోగం రాలేదు చూడయ్యా, నాకు ఇల్లు లేదు చూడయ్యా, నాకు పెన్షన్ లేదు చూడయ్యా అని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాం. అది వారు చేయవలసిన పనే అయినా కూడా ఏం చేస్తాం, తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అలానే దేవుడి దగ్గర కూడా మనం ఏం చేయాలంట, తిరిగి తిరిగి మన సమస్యల్ని ఆయనకి జ్ఞాపకము చేస్తూ ఉండాలి. విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు విజ్ఞాపన ధ్వని విన్న దేవుడు నువ్వు చేసే ప్రార్థన ఎంత అవసరమో అని దేవుడు గ్రహించి వెంటనే నీకు జవాబిస్తాడు. హల్లెలూయా. అంతే కదా. అవసరం ఉంటే 10 సార్లు తిరుగుతాం, అవసరం లేదనుకోండి ఒకసారి చెప్పొచ్చేస్తాం, అయితే ఇద్దులో పని అవ్వకపోయిద్దులే అని. ఖచ్చితంగా నాకు ఈ పని కావాలంటే మాత్రం ఏం చేస్తాము, రోజుకు 10 సార్లైనా తిరుగుతాం. అలానే మనకున్న సమస్యలను బట్టి, మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలను బట్టి, మన జీవితంలో ఎదురవుతున్న శోధనలను బట్టి మనము జయించలేనప్పుడు ఏం చేయాలంట, పదే పదే దేవునికి జ్ఞాపకము చేయాలి. పదే పదే దేవునికి తెలియచేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకుంటాడు, ఓహో నా బిడ్డకి ఇది అత్యవసరం అనుకుంటా, తనకి ఇది ఖచ్చితంగా కావాలనుకుంటా, కాబట్టి వెంటనే వీరికి నేను సహాయము చేయాలని దేవుడు తన చేయి చాపుతాడు. హల్లెలూయా. నాకు మొక్కలెమిటి రక్తం పడుతుంటే నేను ఈ బిడ్డలలో నేను సాక్ష్యం చెబితే యేసు రక్తం కూడా నాకు యేసు రక్తం ప్రార్థన చేసుకొని తాగుతుంటే ఈ యేసు రక్తం ద్వారాగా నాకు రక్తం పడేది తగ్గింది. 2 రోజుల నుంచి తలనొప్పిగా బాధపడుతున్నావు. నొప్పి లేసేది. ఎట్లా ఉన్నామా రౌండ్ ఇలా చుట్టూ నొప్పి వస్తా ఉండేదా? ఈరోజు ప్రార్థనలో ప్రేయర్ రాసి. ఏ ఊరమ్మా మీది? రాగమక్కపల్లి నుంచి వస్తున్నారు సహోదరి. చూడండి, తలలో రౌండ్ గా 2 రోజుల నుంచి నొప్పితో బాధపడుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ రాసుకుని ప్రార్థనలు ఏకీవించింది. ఇప్పుడే దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు స్తోత్రాలు. పాటరైకున్న వందనాలు. 15 రోజులు జ్వరం తగ్గుతుంది, జ్వరం తగ్గిపోయింది. ఈ రోజు నడుము లేపి తగ్గిపోయింది.
ఈ రోజు నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎంత ఎప్పటి నుంచి ఉండేది నడుము నొప్పి? నడుము నొప్పి 15 రోజులు జ్వరము నడుము నొప్పి ఉండేది. ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందా? నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి, గట్టిగా. వందనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనలలో ఏకీపించిన వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడే నడుము నొప్పి తగ్గిపోయిందా? అమ్మాయి గర్భఫలం ఇస్తే నేను సాక్ష్యం చెప్తాను. గర్భఫలం వచ్చింది. నాకు తల బరువుగా ఉంది. తల బరువుగా ఎప్పటి నుంచి ఉండేదమ్మా? 10 రోజుల నుంచి తల బరువుగా ఉంది. నేను మంగళవారం దర్శి ప్రార్థనలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నా, తల తగ్గిపోయిందా? బరువు తగ్గిపోయింది. ప్రార్థన చేశారు. ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావా? తగ్గిపోయిందా తల భారం? ఏ ఊరు నుంచి వస్తున్నావు తల్లి? పెద్ద ఆరవీడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. చెప్పమ్మా. నా పేరు రూత్ కుమారి. నా కడుపులో నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే కడుపులో గడ్డలు అని చెప్పారు. కడుపులో గడ్డ ఉందని చెప్పారమ్మా? గర్భసంచి దగ్గర. అవి కరగగానే ఆపరేషన్ అన్నారు. కానీ ఇక్కడ నమ్మకంతో వచ్చి 3 బాటిల్ ఎప్పుడు వచ్చావమ్మా? క్రిస్మస్ ముందు వచ్చావు. క్రిస్మస్ ముందు వచ్చి ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ 3 తీసుకున్నావు. 3 తీసుకుంటే ఒక వాడితేనే తగ్గిపోయింది. అమ్మా ప్రేయర్ ఆయిల్ వాడావు ఒకటి. ఏ ఊరు మీది? హైదరాబాద్ లో ఉంటారు. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ అమ్మ వాళ్ళు ఉండేది వెంకటాచలంపల్లి, దర్శిలో ఉంటారు. అయితే ఇప్పుడు 3 ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ చెప్పినట్టుగా తీసుకొని ఒక ప్రేయర్ ఆయిల్ వాడేసి తగ్గిపోయింది. అసలు ఇంకా గడ్డలు లేవన్నారా? ఆపరేషన్ లేకుండా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. మా అబ్బాయికి జ్వరం వచ్చి కణాలు తగ్గిపోయి లివర్ లో ఇన్ఫెక్షన్ వచ్చి కణాలు తగ్గిపోయినారు. ప్రభువా బాగుంటే నీ మంగళవారం ప్రేయర్ ల్యాండ్కి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నాడు. ఏ ఊరమ్మా మీది? పొదిలి నుంచి వస్తున్నారు. మరి లివర్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. మళ్ళీ మందులు కూడా ఇంకేమి ఇవ్వలేదు. అద్భుతంగా దేవుడు అద్భుతంగా లేవనెత్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇందాక వచ్చినప్పుడు తలకాయ నొప్పి విపరీతంగా వచ్చింది. ఇందాక ఆరాధనలో బాగా ఏడ్చి కన్నీరు పెట్టి యేసయ్యకి తలకాయ నొప్పిగా ఉందని కన్నీరు పెట్టి ప్రేయర్ చేశాను. తగ్గిపోయింది. నాకు 2 రోజుల నుంచి తలనొప్పిగా బాధపడుతున్నావు. ఎట్లా ఉన్నామా? రౌండ్ ఇలా చుట్టూ నొప్పి వస్తా ఉండేదా? ఈ రోజు ప్రార్థనలో ప్రేయర్ రాసి. ఏ ఊరమ్మా మీది? రాగమక్కపల్లి నుంచి వస్తున్నారు సహోదరి. చూడండి, తలలో రౌండ్ గా 2 రోజుల నుంచి నొప్పితో బాధపడుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ రాసుకుని ప్రార్థనలు ఏకీవించింది. ఇప్పుడే దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు స్తోత్రాలు. పాటలు వందనాలు. 15 రోజులు జ్వరం తగ్గుతుంది. జ్వరం తగ్గిపోయింది. ఈ రోజు నడుము నొప్పి తగ్గిపోయింది. ఈ రోజు నడుము తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉండేది నడుము నొప్పి? నడుము నొప్పి 15 రోజులు జ్వరము నడుము నొప్పి ఉండేది. ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందా? నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి, గట్టిగా. వందనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనలలో ఏకీపించిన వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడే నడుము నొప్పి తగ్గిపోయిందా? అమ్మాయి గర్భఫలం ఇస్తే నేను సాక్ష్యం చెప్తాను. గర్భఫలం వచ్చింది. నాకు తల బరువుగా ఉంది. తల బరువుగా ఎప్పటి నుంచి ఉండేదమ్మా? 10 రోజుల నుంచి తల బరువుగా ఉంది. నేను మంగళవారం దర్శి ప్రార్థనలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నా, తల తగ్గిపోయిందా? బరువు తగ్గిపోయింది. ప్రార్థన చేశారు. ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావా? తగ్గిపోయిందా తల భారం? ఏ ఊరు నుంచి వస్తున్నావు తల్లి? పెద్ద ఆరవీడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో